నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. న్యూ పోరట్పల్లిలో నివసిస్తున్న ఆదివాసులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, లోన్స్ను అందించాలని తొడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సోయం జనార్దన్, ఆదివాసీ సంఘం గ్రామ పటేల్ ఆత్రం చంద్రయ్య, ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షులు ఆత్రం బొమ్మయ్య డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ న్యూ పోరట్పల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు న్యూ పోరట్పల్లిలో ఆదివాసులు కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప తమ ఆదివాసుల బతుకులు మాత్రం ఊరి చివరిగా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జై కొమరం భీం, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసి, జై ఆదివాసి, కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం, జై జై కొమరం భీం, జై కొమరం భీం, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం, జై కొమరం భీం, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము ఘనంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం చేసుకుంటాను. 3వ డివిజన్ న్యూ పోరట్పల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎందరు ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంతగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేరు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్టీ అనేది లేదు అనేది మాట్లాడుతున్నారు. అది మేము జిల్లా నాయకుల ద్వారా, రాష్ట్ర నాయకుల ద్వారా మళ్ళీ మాట్లాడిపించుకొని సర్టిఫికెట్లు అలాంటివి తీసుకున్నాం. అదే అంతేకాకుండా మాకు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాకు మా ఆదివాసీలకు సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఎప్పుడు బతుకు మాది వెనుకబడి ఉన్నది. మాకు ఆదివాసీలే అంటే మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు. అందుకోసం మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. అందరం ఐక్యతగా చేసి కలిసిమెలిసి అందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం. మాకు సహాయ సహకారం అందించాలని అందరినీ డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై కొమరం భీం, జై కొమరం. ఆదివాసి గిరిజన తోటి గ్రామం న్యూపోడపల్లి, జిల్లా పెద్దపల్లి. మేము ఆదివాసులం ప్రతి సంవత్సరం 3వ డివిజన్లో కొమరం భీం గారి జెండాను ఆవిష్కరిస్తున్నాము. ఆ సందర్భంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకు మాత్రం ఎలాంటి సహాయం లేదు. కులం క్యాస్ట్ తోటి అని లేని అంటున్నారు. మండలం పేరు ఎడిపోయినా ఒకవేళ ఎమ్మెల్యే సహకారంతో సర్టిఫికెట్లు ఇప్పుడు ఇస్తుండ్రు. అయినను మా ఆదివాసులను కనికరించి మన ఎమ్మెల్యే గారు మకన్ సింగ్ గారు మనను దగ్గర తీసి మాకు తగు సౌకర్యాలు చేయగలరని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొమరం భీం జెండా ఆవిష్కరించుకుంటున్నాము. మేము ఆదివాసులము, ఎస్టీ వాళ్ళము. మాకు ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు తప్పకుండా మాకు సహకారం అందించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. జై కొమరం భీం, జై కొమరం భీం. నూపురపల్లి గ్రామం 3వ వాడ. ఇక్కడ ఆదివాసీ జెండా అనేది ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఎగిరేస్తున్నాం. మాకు ఇప్పటికైనా కానీ మాకు ఏవో సహకారం చేయలేదు. ఇప్పుడైనా కానీ గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మా ఆదివాసుల ఐక్యత మేము చెప్తున్నాం. మేము ఎప్పుడు కానీ ఏమి అడగలేదు, ఏమి చేయలేదు. అందరు అత్తాలు పోతాను ఏమి చేసినా మాకేం చేయలేదు. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం మాకు ఏదైనా చేయాలని మేము కోరుతున్నాం. మేము ఏదైనా కానీ మా మహిళలతో మాకు మరుగుదొడ్లు, మాకు మోరీలు, మాకు ఇండ్లు జాగలనే కాదు, మామూలు సహకరించి మంచిగా ఉంచు ఒక మరుగుదొడ్లు లేడీస్కు, మహిళలకు అందరికీ మాకు సహాయపడితే మాకు ఏదో పోసినట్టు. ఆదివాసి మాది వెనుకబడ్డ జాతి కాబట్టి వెనుకనే ఉంచుతాను. దాన్ని కొట్టకపోయే వర్గం అట్టే ఉంటుంది, అది ఉరికొచ్చినట్టే ఉంటుంది. కానీ మాకైతే అలా ఏమి దొరుకుతలేదు. మేము ఎప్పుడు కట్టిన బురదలో ఉన్నట్టే ఉంటాను. అదేదో బురద. దయచేసి ఇప్పుడైనా కానీ ప్రభుత్వం దయచేసి మమ్మల్ని గడ్డకు లేపే ప్రయత్నం చేయండి. జై కొమరం భీం, జై ఆదివాసి, జై తోటే.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో నాగదేవత ఆలయం వద్ద నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడి నుంచో ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత ప్రభుత్వానిదేనని ఇక్కడి భక్తులు తెలిపారు. ఇంతకు ముందు అయితే దీన్నే ఉంది ఇప్పుడు లేదు రాడుంది మొక్కు సావిత్రి అదే 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 మొక్కుకుంటే నడుతున్నా సారు. మన ఈ ఏడాది వరకల్లా రావాలి అన్ని ఉన్నారా ఇంకా తీసుకుని అయ్యో ఎప్పుడు చెప్తాను కదా ఇది గట్టి పెట్టు చెంబు అందులో గంటగానే పడితే పట్టాయి. అది మనం తప్పుడు తీసుకోవాలి. తింటావా అరే శివయ్య అవి రత్ని చూడదు హలో
అంత కదా నాకు అడవికేషన్ ఇంకిస్తుంది. ఇలా సునమెత్త అన్నమాట కదా నిన్నెత్తానమాట. నిన్న కులంలో మాట్లాడింది. ఇట్రా ఇది ఆయన ఎత్తుకుంటుంది. ఎప్పుడైనా గీనే గీ రింగు తీసి పక్కెట్టిందండి. అంతగానే చెప్పి నేను ఫోన్ చేసి సావిత్రమ్మ పాలు బాగా నచ్చినాయి. అబ్బా గోని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలోని 5వ రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. నాగుల పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సాంప్రదాయం. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పండుగను జరుపుకుంటున్నారు. పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి గుడి ఆవరణలో ఉన్న పాముల పుట్టలో మహిళలు, నూతన దంపతులు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం, అందులోనూ నాగపంచమి కావడంతో మహిళలు ప్రాతకాలం నుండి గోదావరికని కోదండ రామాలయం, ఎండిపిసి చిలకలయ్య గుడిలోని నాగుల పుట్టలో మహిళలు పాలను పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయాలను దర్శించుకుని మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కొబ్బరికాయ కొడుతున్నా. రాలేదనుకుంటున్నానే. తీసుకున్నా అంతా 4 గంటల జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసంలో ఈరోజు శుక్రవారము, గరుడ పంచమి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే పుట్టకు పాలు వాసేదాన్ని గరుడ పంచమి అని చెప్పి అంటారు. కార్తీక మాసంలో వచ్చేది చవితి అంటారు, నాగుల చవితి అంటారు. ఈ గరుడ పంచమి రోజు ఎవరైతే పుట్టలో పాలు పోస్తారో వాళ్ళందరికీ సంతానం కలగడమే కాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి పూర్వకాలం నుండి కూడా వాల్మీకము అంటే పుట్ట, ఆ పుట్టలో పాలు పోసి పుట్ట బంగారం అని చెప్పి ఇంత మట్టిని తీసుకొని కళ్ళ కానీ చెవుల కానీ పెట్టుకుంటారు. లోపల కాదు పెట్టుకునేది, పైననే పెట్టుకొని ఆ యొక్క నాగేంద్రుని ఆశీస్సులు తీసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి మనకు నమ్మకం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రాతకాలం ఈరోజు 4:30 నుండే జనాలు వస్తూ అందరూ కూడా ఆ పుట్టకు మరియు రామచంద్ర వారిని, ఆంజనేయ స్వామిని, ఇక్కడ ఉన్న దేవతలందరినీ ఆరాధించి ఆ దేవతల యొక్క ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కోరుతూ జై శ్రీమన్నారాయణ. ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సీతారామ ప్రాజెక్టు పేరుతో సుమారు ఇప్పటికే 18,000 కోట్లతో ఆనాడు 3,75,000, ఈనాడు 5,75,000, అంటే 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువ చూపించి 2,400 కోట్ల బదులు 18,000 కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు. ఈ 18,000 కోట్లలో ఆనాటి ప్రభుత్వం సుమారు 8,000 కోట్ల పైచిలుగా ఖర్చు పెట్టి, అది ఖర్చు పెట్టింది కూడా తలా తోక లేకుండా, వారు ఏదైతే గీతలు గీశారో ఆ గీతలు గీసిన దాంట్లో మొదటి నుంచి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పనులు మొదలుపెట్టి ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం లూటీ చేసిన మాట వాస్తవం. మార్పు కావాలని, మార్పులో భాగంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలలు పూర్తి చేసుకొని 8వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నిటినీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అది ఇరిగేషన్ సెక్టర్ లో కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో వాటిని పునఃపరిశీలించి ఆ ఉన్న పనుల బ్యాలెన్స్ ని ఎలా చేయాలి అని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా ఈ ప్రాజెక్టులను అన్నిటినీ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనవోలు గ్రామంలో ఊరికి కీడొచ్చిందని అనుమానంతో గ్రామ ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఊరిని ఖాళీ చేశారు. గ్రామాన్ని విడిచి తమ వ్యవసాయ భవన బావుల వద్ద బావులేని వాళ్ళు మూసీ నది ప్రవాహం ఒడ్డున చెట్ల కింద చేసుకున్నారు. గత 2 నెలలుగా గ్రామంలో వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ఊరి పెద్దలు మాట్లాడుకుని ఒక రోజుకు ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలిగించకుండా ఉండాలని, అందుకు గ్రామస్తులు వనమహోత్సవం లాగా వ్యవసాయ బావుల వద్ద వంట చేసుకుని తిని ఒకరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సార్ మాట్లాడతా చెప్పు
అక్క తీసుకోమండి పెద్ద మంది చూస్తాడు చాలా మంది ఉన్నారు నా పేరు అరుణాబాయి. ఇప్పుడు 2-3 నెలల బట్టి ఒకళ్ళ దినాలు వెళ్ళే వరకు ఒకళ్ళ దినాలు చచ్చిపోయి ఇంటికి రాగానే ఇంకొకరు చచ్చిపోతుండ్రు. ఇక వయసు వాళ్ళే నిన్న ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు వయసు పిల్లగాడే. 5 రోజులు అవుతుంది. ఒక పిల్లగాడు దినాలకు సాకలోళ్ళ దినాలకే పోయిండు. ఆ దినాల అన్నం తిన్నాడు, ఇంటికి పోయిండు, గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు. ఒకళ్ళ దినాలు వెళ్ళంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రు అని పెద్దలందరూ నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరు ఇడిచిపెట్టాలని ఇక రాత్రి 5 గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను. అందరూ ప్రతి ఇంటికి ముసలోళ్ళను కూడా ఆటో కట్టుకొని బండ్ల మీద తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు. ఈ రోజా మటను, చికెను, ఇక తిననోళ్ళు కూడా మందు, కళ్ళు, ఇక ఏది ఇష్టం ఉన్నోళ్ళు అది. ఒక పొద్దున్నోళ్ళు కూడా ఈ చెట్ల కిందకి వచ్చి కూరగాయలు తీసుకొని తింటుండ్రు. తానాలు జేపాలు చేయకుండా ఇంటికి పోయి మళ్ళా వంట చేసారు. తానాలు అందరూ, అన్ని కులాలు, తురుకోళ్ళు, అందరు కూడా, ముస్లిం కూడా ఇలా శుక్రవారం నమాజ్ చదవాలి అని అన్నోళ్ళని కూడా అట్లా ఎట్లుంటది మన ఊరోళ్ళం కదా అని అందరూ వచ్చి ఇక చెట్ల కిందనే ఉన్నారు. ఇట్లా దీంతో 3 సార్లు అయింది. అట్లా 10-20 ఏళ్ళ కింద ఒకసారి అయింది. మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాల కింద ఒకసారి అయింది, 25 సంవత్సరాల కింద ఒకసారి అయింది. ఇట్లనే వయసు వాళ్ళు చచ్చిపోతుండ్రని ఇక అందరూ సర్పంచ్ గాని, ఇంటి ఎంపీటీసీ గాని అందరూ నిర్ణయించి, ఊరి పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ గ్రామం ఇక చనిపోతారనే ఏం చేతవాడి గీతవాడు ఏం లేదు కానీ వయసు వాళ్ళే చచ్చిపోతుండ్రు. ఎందుకు ఊరికి ఏమైనా కీడు వచ్చిందా ఏంది అని అనుకొని గంతే. పంతులను అడిగితే సరే మీ ఇష్టం పోయిరాని అంటే సరే అని వచ్చినాం అంతే. మటన్ తింటోళ్ళు మటను, చికెన్ తింటోళ్ళు చికెను, మందు తాగేటోళ్ళు మందు, ముసలోళ్ళు ముడిగోళ్ళు ఎవరు చేతగానోళ్ళమైనా వచ్చి ఇట్లా కూర్చొని వండుకొని తిని ఇక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఇల్లు ముంగిలి కొంచెం శుద్ధి చేసుకొని మళ్ళా స్నానాలు చేసి మళ్ళీ వండుకొని తినొచ్చు అని అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చిండ్రు అంతే. నేను అమ్మనబోలు గ్రామ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని. మా ఊరు సామూహిక వన భోజనాలకు మేము బయలుదేరినాం. ఎందుకు బయలుదేరినాం అంటే మా ఊర్లో ఒక 2 మాసాల నుంచి వెళ్ళి ఒక 20 మంది చనిపోయినారు. ఆ చనిపోయిన సందర్భంగా ఊరిని ఏదో తిరిగి మనం బయటికి వెళ్ళాలనే ఆలోచనతో బయటికి వెళ్ళాం. వేరే ఉద్దేశంతో ఏం కాదు, ఏదో మూఢనమ్మకాలు అది అనే ఆలోచన కూడా కాదు, వనభోజనాలకు వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళాం. మాది నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామం. అయితే 2014 సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి 10-11 నెల వరకు కూడా, నవంబర్ 11 నెల 11వ నెల వరకు కూడా ఇట్లనే వర్షమానాలు జరిగినాయి. అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది. ఇప్పుడు ఇది 2024 సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్షమానాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిందంటే ఇట్లా జరగకూడదు, ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల 5:30కే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని, సరే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముట్టించుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొడ్రాయి దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి. అది ఊర్లో జరుగుతున్న విషయం అండి. అట్లా ఒకరి తర్వాత ఒకరు ఇది ఇట్లనే జరుగుతుంది. ఒకరి దినాలు వెళ్ళక ముందుకే మరొకరు ఇట్లా చాలా మంది, కనీసం ఒక 20 మెంబర్స్ దాకా ఒక
20 మంది దాకా చనిపోయారండి. ఇది ఏమండి ఇంకోటి ఏంటంటే 2014 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందండి. సేమ్ టైం 2014 జూలై నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఇట్లనే జరిగింది. అయితే అదే సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మన అమ్మనపల్లి గ్రామానికి కీడు వచ్చింది. కాబట్టి మన గ్రామం మనం మొత్తం పొద్దుగాల వదిలేసి ఊరికి చల్లకుండా నిప్పు రాజేయకుండా వెళ్ళి మనం ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వంట చేసుకొని తిని రావాలని చెప్పారండి. వన మహోత్సవం కింద నాటే మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలోని సింగరేణి RG3 పరిధిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. సో బేసికల్లీ మనకి స్వాతంత్రం వచ్చాక 1947 లో స్వాతంత్రం వచ్చాక అప్పటి గవర్నమెంట్ ఈ పర్యావరణాన్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి మొక్కలు ప్రైమరీ పార్ట్ పోషిస్తున్నాయని 1950s లో అప్పటి హోం మంత్రి శ్రీ మున్షి గారు హీ హాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. అన్ని చోట్ల మనం వన మహోత్సవం అనే ప్రోగ్రామ్ పెట్టేసి మొక్కలు నాటాలని దాని వివిధ పేర్లతో మనం కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఈ సంవత్సరం 75 years అవుతుంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. అందుకని మీరు అక్కడ చూసే 75 అని ఒక సింబాలిక్ గా మనం పెట్టడం జరిగింది. సో అందులో నన్ను పార్టిసిపేట్ చేసిన వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈ సింగరేణి కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ మొక్కల్లాగా ఎంత కష్టం వచ్చినా కానీ వాన వచ్చినా వర్షం వచ్చినా ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కానీ అవి ఎంత స్ట్రాంగ్ గా పైకి ఎదుగుతూ ఉంటాయో మీరు కూడా ఈ సింగరేణి వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా అభివృద్ధి చెందాలని, పిల్లలు కూడా ఇంకా ముందు కూడా మొక్కలు పైకి వెళ్ళినట్టు మీరు కూడా పైకి ఎదుగుతూ ఉండాలని ఆశిస్తూ. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇందాక చేయడం జరిగింది. మనకి JNT నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ హావ్ రిక్వెస్టెడ్ GM గారిని ఇందాక ఒక చిన్న 1 hour టూర్ సింగరేణి కాలేజ్ టూర్ ప్లాన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే హీ హాస్ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్. రామారావు గారు ఐ థింక్ టూర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో టూర్ మొత్తం తను చూపెడతా అన్నారు. అయితే రామారావు గారు మేనేజర్ OC212. సో ఇక్కడికి వచ్చిన ఐ థింక్ JNT స్టాఫ్ ప్లీజ్ మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఒక 1 hour మొత్తం సింగరేణి ఎట్లా ఉంటది, వ్యూ పాయింట్ కానీ లేకపోతే ఓపెన్ కాస్ట్ ఎట్లా ఉంటది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. రామగుండం ప్రాంతంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రానున్న రోజుల్లో NCP పార్టీని బలోపేతం చేస్తామని NCP పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ అన్నారు. గోదావరి ఖనిలో శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. NCP పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి NCP పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మా గోదావరి కానీ రత్నాలు వీళ్ళందరూ కూడా తప్పక ఒకసారి అందరూ ఒకసారి పెద్దలందరికీ నా నమస్కారాలు. మీ అందరి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ పార్టీ వారి
నేతృత్వంలో మన గోదావరిలో ఈ ఆఫీసు ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషకరం. ఈ పార్టీ చిన్న ముఖ్యంగా పెట్టారు. పార్టీ మన గోదావరి, మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మొక్కగా పుట్టింది. ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఉన్నతమైన స్థాయికి అందరి ఘనత, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు మీరందరి సహాయ సహకారాలతో తీసుకొచ్చి ఒక అత్యున్నతమైన స్థాయిని మన గోదావరి ప్రాంతం నుంచి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇది అంచెలంచెలుగా ఎదిగి అగ్రస్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విశిష్ట అతిథి శంకరాయ. తెలంగాణ రాష్ట్రం లోపల రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు మేకల శ్రీధర్ యాదవ్ అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఎన్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రామగుండం కార్పొరేషన్లో అయినా పెద్దపల్లి జిల్లా లోపలైనా కానీ ఎటువంటి ప్రజా సమస్యలైనా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల గొంతుగా ప్రభుత్వాన్ని, అధికార వర్గాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ఎన్సీపీ. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సోదరిమణులకు మరియు మా ముఖ్య అతిథి శంకర్ రాజన్ గారికి, పొగంపల్లి స్వామి గారికి నా నమస్కారాలు. ఈ పార్టీ ఇప్పుడు శంకర్ రాజన్ గారు చెప్పినట్టు చిన్న ముక్కగానే ప్రారంభమైంది. రేపటి రోజున పెద్ద వృక్షమై ఎంతోమందికి ఆసరాగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ముర్రుపాల ప్రాముఖ్యతను తెలుసుకుంటూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలను పట్టించాలని రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని సూచించారు. రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పెద్దపల్లి జిల్లా ఉమెన్స్ ఎంపవర్మెంట్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని జవహర్ నగర్లో అంగన్వాడీ సెంటర్లో టీచర్లతో కలిసి తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గర్భిణీ స్త్రీలకు పండ్లు, పూలు, గాజులు, పసుపు, కుంకుమ అందజేసి శ్రీమంతాలు జరిపించారు. అలాగే పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు.
ఫస్ట్ మనకు 9 నెలలు కడుపులో బేబీ ఉన్న తర్వాత ఫస్ట్ పుట్టిన తర్వాత వాళ్ళ హెల్త్ గురించి కూడా అంతే ఆలోచిస్తాం. ఎంత వెయిట్ ఉంటారో, మంచి గ్రోత్ ఉందా లేదా, హెల్తీగా ఉంటారా లేదా ఫస్ట్ చెకప్ చేసుకుంటాం. కాబట్టి డెలివరీ అయినాక 1 అవర్ ముందే 1 అవర్ లోపు మనం మురుపాలు ఇవ్వాలి. ఆ మురుపాలు అనేది పిల్లల గ్రోతింగ్కి చాలా అవుతుంది, చాలా మంచిది. మరి మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ తర్వాత పెడతాం, అది ఫస్ట్ తర్వాత పెట్టింది ఏమంతా ఉండకపోవచ్చు. కానీ మురుపాలు ఎంత శ్రేష్టమని అంటే అవి పిల్లల యొక్క బోన్ డెవలప్మెంట్కి కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్కి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్క డెలివరీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా కూడా వాళ్ళందరూ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళ యొక్క గైడెన్స్లో మరి వాళ్ళు మంచిగా తెలుసుకొని వాళ్ళ బిడ్డలు మరి ఇంకా మంచి పౌష్టికాహారం మీరు తీసుకోండి. ఫస్ట్ మంచి హెల్తీ ఫుడ్ మీరు మెయింటైన్ చేయండి. అదే మన పుట్టబోయే భవిష్యత్తు పిల్లలకు మనం ఇచ్చేది ఏంటి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఏమైతే ప్రోటీన్స్ మనం తింటామో మనం వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ మనం కడుపులోనే అందిస్తాం. మన కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తినే స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు పెడతాము. ముర్రు పాలు కూడా అంత శ్రేష్టమైనవి. దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకప్పుడు పూర్వకాలంలో అందరూ కూడా పాటించేది ఇవన్నీ. ముర్రు పాలు ఇవ్వడమైనా కానీ, చెవులకు ఇవి పెట్టడము, బాలింతలు ఏ విధంగా ప్రొటెక్షన్ ఉండాలి, అవి ఈ క్లాత్ పెట్టుకుంటే ఎవరు ఉతకాలి, అది ఎప్పుడు ఆడుతుంది, మళ్ళీ వాటిని వచ్చే నెల వాడుగా, ఈ పద్ధతులన్నీ అయిపోయినాయి. మనం ఎందుకు రెడీమేడ్ గా దొరుకుతున్నాయి, వాటిని ఎందుకు వాడకూడదు అని అనుకుంటున్నాం. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే పోనీ ప్యాడ్ పెట్టుకుంటే ఎన్ని గంటలకు మార్చాలో ఎవరికైనా తెలుసా? నుండి 4 గంటల మధ్యలో మార్చాలి. ముఖ్యంగా పనిచేసే మహిళలను మేమేం చేస్తున్నాం, మనమంతా ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు యూజ్ చేస్తాము. మళ్ళీ వేరే కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఊరికే ఆఫీస్లో వాష్రూమ్కి వెళ్ళడం కష్టం అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా దాన్నే వాడుతున్నాం. అవునా? దానివల్ల మనకి ఏమవుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు తెలియదు కానివ్వండి, అంటే తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యము. దానివల్ల ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే ఆ లీకేజ్ అటువంటి బ్లీడింగ్ అయినటువంటి బ్లడ్ వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అయ్యి మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మనం ఎట్లాగో పాత పద్ధతిలోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. మన తాత ముత్తాతలు జొన్న గడక, రాగులు, సంకటి తిన్నట్టుగా మనం ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మొలకెత్తిన గింజలు, రాగి జావా తాగుతున్నామా లేదా? అట్లాగే గవర్నమెంట్ కూడా ఒక పద్ధతిని తీసుకొచ్చింది. అదేంటంటే పెళ్ళైన మహిళలు ఇది సిలికాన్ తో తయారు చేసింది. సిలికాన్ అంటే ఏంటి అని అనుకుంటాం మనం. మన హార్ట్ కి స్టంట్ వేసినట్టు అంటారా, అనరా? అది కూడా సిలికాన్ తో తయారైంది. మీరు ఇది చూడొచ్చు. ఇది చూడడానికి మీరు ప్లాస్టిక్ అనుకుంటారు, ఇది ప్లాస్టిక్ కాదండి. ఇది ఎట్లా వాడాలో కూడా మేము చెప్తాము. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు, ఇంకా యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లాత్ ప్యాడ్స్ వాడమని చెప్పాలి. మనము వాడుతూ వాళ్ళకి వాడమని చెప్పాలి. ఎందుకు అనంటే మీకు తెలుసు క్యాన్సర్ అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది. క్యాన్సర్ వచ్చిందట అని ఒక మనిషి తాను హాస్పిటల్కి వెళ్లే లోపే 4th స్టేజ్ లో ఉంటున్నారు. అవునా కదా? మనం ఐడెంటిఫై చేసే లోపే 4th స్టేజ్కి వస్తుంది క్యాన్సర్. దానివల్ల ఏమవుతుంది, 1 నెల 2 నెలలు, మహా అయితే అతి కష్టం మీద సంవత్సరం బతుకుతున్నారు. అవునా? అవునా? సో అట్లాంటి జబ్బుల బారిన మనం పడకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫస్ట్ మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం ఏంటి పద్ధతులు అనేది నేను చెప్తాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని, కనీస వేతన జీవోలను సవరించాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్రంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా ఈరోజు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్లకార్డ్స్ నిరసన తెలియజేశారు.
ఒకసారి నినాదాలు చేయండి, నినాదాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు పోరాడం. కనీస వేతనం 26,000 వచ్చే వరకు కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 9,000, కనీస వేతనం 9,000, కనీస పెన్షన్ 9,000. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 3 దఫాలుగా దేశంలో పరిపాలనకు వచ్చిన నాటి నుండి నేటి వరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గానికి అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇలా 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి వాళ్ళ కార్మిక హక్కులు లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ బీజేపీకి దక్కింది. అంతేకాకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన నాటి నుండి నేటి వరకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 64% కార్మికులకు ఇప్పటి వరకు ఒక జీవోను కూడా విడుదల చేయకుండా వాళ్ళ కనీస వేతనాలు పెంచకుండా ఇవాళ కార్మికులకు అనేకమైన అన్యాయం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ ఇంకా ఉన్నటువంటి హక్కులను హరించడానికి ముందుకొస్తూ ఉంది. దీనిని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు అన్ని కంపెనీల ముంగట అన్ని ప్రాజెక్టుల ముంగట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పని పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రామగుండం ఎన్టీపీసీలో ఇవాళ గేట్ నెంబర్ 2 వద్ద మన జేఎన్టీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున మనం ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా యథావిధిగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో యథావిధిగా కొనసాగిస్తూ వాళ్ళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలని చెప్పని తక్షణమే విడుదల చేయాలని చెప్పని వాళ్ళ బీజేపీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ భారతదేశంలో అన్ని కంపెనీలను ముందు పెద్ద ఎత్తున దండాలు చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమం చేయవలసి ఉంటుందని చెప్పని వారి సందర్భంగా బీజేపీకి హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 3వసారి ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇప్పటికీ 2017లో కనీస వేతనాల జీవో నుంచి ఇప్పటి వరకు కూడా సవరణ చేయలేదు. కనీసం 8 సంవత్సరాలుగా వస్తున్న కార్మికులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరపాలనే సోయి ఈరోజు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే అంబానీ ఆదాయానికి ఊడిగం చేసే విధంగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు కార్మిక వర్గానికి ఎలాంటి వసతులు కానీ కార్మికులకు జీవోలు కానీ అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నాడు. ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం డే ఈ ఆగస్టు 9 రోజు ఏదైతే బ్రిటిష్ వాడిని మరి పారదోలినామో అదేవిధంగా కార్మికులకు ప్రజలకు కర్షకులకు ఈ బీజేపీ ప్రభుత్వం అనుకూలమైన పరిస్థితులు లేని పక్షంలో ప్రభుత్వాన్ని కూడా పారదోలకుండా అందరు కలిసి పారదోలుతారా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కార్మిక వర్గానికి ప్రజలకు రైతులకు ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నింటినీ కూడా ఇవ్వాలి. ఏదైతే 4 కోర్లను వెంటనే రద్దు చేసి కనీస వేతనాల జీవో 26,000 ఇచ్చే విధంగా జీవో ఇవ్వాలని చెప్పి సిఐటిగా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైరా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వ జూనియర్ కళాశాల మొత్తం కలియ తిరుగుతూ శిథిలమైన భవనాలను పరిశీలించి 200 మంది వరకు విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో ల్యాబ్స్, సరిపోను క్లాస్ రూమ్స్ లేకపోవడంతో పాటు శిథిలమైన తరగతి గదుల్లో విద్యా బోధనకు ఇబ్బందిగా ఉందని డిప్యూటీ సీఎంకు వివరించిన కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి నూతన తరగతి గదులు మరియు ల్యాబ్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని డిఐఈఓ రవిబాబును ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంపత్తు
ఊరైనా కానీ ఓకే సార్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.